జాహ్నవి కపూర్. మణిరత్నం పాటలు వింటూ ముగ్గురు పిల్లలతో లుంగీ కట్టుకున్న భర్తతో తిరుమలలో హ్యాపీగా కాపురం చేసుకోవాలి, అదేనా కోరిక అంటూ తన ఇష్టాన్ని బయటపెట్టింది బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా తల్లి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని అందాల నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత గుర్తింపును సాధించుకున్న హీరోయిన్ గా కెరీర్ ని కొనసాగిస్తోంది జాహ్నవి కపూర్. ఇక తెలుగులో దేవరా సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే 500 కోట్ల కలెక్షన్ సాధించి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం జాహ్నవి కపూర్ తో తెలుగులో రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు దర్శకత్వంలో RC16లో హీరోయిన్ గా నటిస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా స్టోరీ ఉంటుందని, ఇందులో జాహ్నవి కపూర్ పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. దీని తర్వాత దేవరా 2లో కూడా కొనసాగింపుగా ఎన్టీఆర్ సరసన ఆడి పాడేందుకు జాహ్నవి కపూర్ సిద్ధమవుతోంది. మరి ఈ ప్రాజెక్టుకు వచ్చే ఏడాది మొదలు కానుంది. ఇదిలా ఉంటే జాహ్నవి కపూర్ ఇటీవలే బాలీవుడ్ లో పాపులర్ అయిన కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను తెలిపింది. మరి ఈ సందర్భంగా కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నకు జాహ్నవి కపూర్ సమాధానమిస్తూ తన పెళ్లి గురించి ఇష్టమైన కోరికలను చెప్పుకొచ్చింది. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనేది తన కోరికని, తన భర్తతో ముగ్గురు పిల్లలతో తిరుమలలో హాయిగా గడపాలనుకుందని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రతిరోజు అరటాకులో అన్నం తినాలని, గోవిందా గోవిందా అంటూ స్మరించుకుంటూ జీవించాలని ఉందని జాహ్నవి కపూర్ పేర్కొన్నారు. ఆహ్లాదకరమైన మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలని ఉందని ఆమె తెలియజేశారు. ఇక తనను పెళ్లి చేసుకునే భర్త లుంగీలో ఉండాలని, భర్త భుజాలు నొక్కుతూ సేవ చేయాలని చూడటానికి ఇది చాలా రొమాంటిక్ గా అనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తంగా ఆమె చెప్పిన వ్యాఖ్యలతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెవి చాలా అద్భుతమైన కోరికలు అని పొగుడుతున్నారు. అంతేకాక ఒక భారతీయ హిందూ మహిళగా తిరుమల సన్నిధిలో భర్త పిల్లలతో ఉండాలనుకోవటం చాలా గొప్ప విషయమని, ఆమె చేసుకోబోయే భర్త ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు అని అంటున్నారు. నిజానికి జాహ్నవి కపూర్ చెప్పినట్లుగా తిరుమలలో శాశ్వతంగా కుటుంబంతో ఉండాలని, అక్కడి స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి కారణం తిరుమల అంటేనే ప్రశాంతతకు పెద్దపీట కాబట్టి తిరుమలలో కుటుంబంతో జీవించాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. జాహ్నవి కపూర్ తరచూ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఆమె తల్లి శ్రీదేవి లాగే వెంకటేశ్వర స్వామిపై జాహ్నవికి ఎనలేని భక్తి. సమయం కుదిరినప్పుడల్లా తండ్రితో కలిసైనా లేకపోతే ఒంటరిగానైనా తిరుమల స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.